నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. వై నాట్ 175 టార్గెట్ గా వైసీపీ మేనిఫెస్టో చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేశామంటున్న సీఎం జగన్. చేయలేని హామీలిచ్చి దోషిగా తిరగలేను అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం. మరి ఓటరు మనసులో ఏముంది? మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఓటరు సిద్ధంగా ఉన్నాడా? ఇలాంటి విషయాలు మనతో మాట్లాడేందుకు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006036036. సునీల్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు వారధి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సభలు, హామీలు, మేనిఫెస్టోలు, వైసీపీ పార్టీ దూకుడు మామూలుగా లేదు. సో ఈ దూకుడు ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎలక్షన్స్ అయ్యే వరకు ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతుందా? డెఫినెట్లీ అండి. మీరు చూసుకుంటే సిద్ధం సభ నుంచి అసలు వేవ్ అనేది మారిపోయింది. ఎక్కడ చూసినా ప్రజల్లో కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ ఎస్పెషలీ లాస్ట్ 2-3 months నుంచి అయితే పూర్తిగా ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాయే నడుస్తుంది. మరి ఇవాళ ప్రకటించిన మేనిఫెస్టోలో మీకు ముఖ్యంగా ఓట్లు రాల్చే పథకాలు ఏమని మీరు అనుకుంటున్నారు? ఏమేమి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మెయిన్ హైలైట్ ఇందులో పథకాలు అవన్నీ బాగానే ఉన్నాయండి. మెయిన్ హైలైట్ ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే, ఇది ఎక్కువ ఎన్ఆర్ఎస్ ఈ ప్రోగ్రాం చూస్తారు కాబట్టి చెప్తున్నానండి. గతంలో చూస్తే కళ్ళబొల్లి హామీలు ఇచ్చేసి, ప్రజలకి అబద్ధపు హామీలు ఇచ్చేసి, ఇష్టం వచ్చినట్టు చెప్పేసి ఓట్లు వేయించేసుకుని వదిలేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీట్గా మన ఎకానమీని, మన బడ్జెట్ని దూరదృష్టితో ఆలోచించి ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే చేయలేమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకి, ఎందుకంటే అబద్ధాలు చెప్పి అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే చెప్తారో అదే చేస్తారు. కాబట్టి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన బడ్జెట్ ఏంటి, మనం ఏం చేయగలుగుతాం, రియలిస్టిక్గా మనం ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం నెక్స్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు నాకు అన్నిటికంటే హైలైట్ అనిపించిందండి ఈరోజు. సురేందర్ రెడ్డి ఉన్నారు న్యూయార్క్ నుంచి. సురేందర్ రెడ్డి గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి. ఎంపీ గారికి నమస్తే అండి. ఒక 2 questions ఉన్నాయి సార్. ఎంపీ బరిలో ఉన్నారు. అదే ఎంపీ బరిలో ఉన్నారు, అందుకని ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నమస్తే సార్. ఒక 2 questions ఏంటంటే, మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే చేస్తారు అని చెప్పారు కదా. లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ లో ఆయన మద్యపాన నిషేధం అని చెప్పారు. మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పారు. మరి చేయలేదు కదా సార్. తర్వాత మెగా డిఎస్సి అన్నారు, చేయలేదు. తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోలేదు. తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోలేదు. అప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అమరావతిలోనే ఉంటున్నాను కాబట్టి అమరావతి మన రాజధాని అని 2019లో చెప్పారు. మరి ఇప్పుడేమో విశాఖపట్నం రాజధాని అంటున్నారు. కాబట్టి ఇది ప్రజల్ని మోసం చేయడమే కదా. సెకండ్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూటమి వస్తుంది అంటే జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్లో వాళ్ళు కూటమి అభ్యర్థులు ఎంపీ అయితే వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ మీరు ఎంపీ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years నుంచి వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అన్ని బిల్లులకి సపోర్ట్ చేశారు. కానీ మరి పోలవరం ఏమైందో తెలియదు, స్పెషల్ స్టేటస్ ఏమైందో తెలియదు. పార్లమెంటులో కేవలం మీరు కేంద్రానికి, బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు పెట్టే బిల్లులు మద్దతు చేయడమే తప్ప ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు యాక్ట్ గురించి కానీ, విభజన హామీల గురించి కానీ 2019లో చాలా పెద్ద బిల్డప్ ఇచ్చారు కదా. కేంద్రం మెడలు వంచి తీసుకొస్తాను స్పెషల్ స్టేటస్ అని,
మరి కేంద్ర మెడలు వంచింది అయితే మేము చూడలేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఓటేస్తే మీరు పార్లమెంటులో బిల్లులు సపోర్ట్ చేస్తారు కానీ పని జరగదు. కాబట్టి వేస్ట్ కదా, మీకు ఓటేస్తే వేస్ట్ అయిపోతుంది ఓటు. కానీ అదే బీజేపీ వాళ్ళకి, కూటమి వాళ్ళకి ఓటు వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ మీరే వేసేసుకుంటున్నారు, ఆన్సర్స్ మీరే ఇచ్చేస్తున్నారు. కాదు, క్వశ్చన్స్ మీరే వేసేసుకుంటున్నారు, ఆన్సర్స్ మీరే ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ ద లాంగెస్ట్ క్వశ్చన్ ఐ హావ్ ఎవర్ టేకెన్ ఇన్ మై లైఫ్. ఆల్మోస్ట్ 2 minutes పైనే మీరు మాట్లాడారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమన్నారంటే మద్యపాన నిషేధం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు 2019 ఎలక్షన్స్కి ముందు చెప్పింది ఒకటే, మద్యపానం ముట్టుకుంటే కరెంటు షాక్ కొట్టేలా ఉంటుందని చెప్పారు. మరి అలానే మద్యపానం ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే విధంగానే ఉండింది. తర్వాత ఏదైతే బెల్ట్ షాపులు రద్దు చేస్తూ ఉన్నారో అది చెప్పినట్టుగా బెల్ట్ షాపులు రద్దు చేశారు. ఏవైతే నంబర్ ఆఫ్ షాప్స్ కూడా ఎక్కడికక్కడ తగ్గించడం జరిగింది. మరి గతంలో అయితే ఎంత ఘోరంగా, ఎంత విచ్చలవిడితనంగా ఉండేదంటే టీడీపీ టైంలో, మరి అవన్నీ తగ్గించుకుంటూ వచ్చారు. ఈరోజు చూసుకుంటే ఏదైతే మద్యపానం గతంలో కంటే ఈ లాస్ట్ 5 yearsలో మరి సేల్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. మరి ఇవన్నీ బెల్ట్ షాపులు తీసేయడం వల్ల, ఇవన్నీ వాటి వల్ల. చెప్పాం కదా, 99% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇదొకటే పట్టుకుని మనం వేలాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషన్తో రాష్ట్ర ప్రజల కోసం, మంచి చేయడం కోసం మరి ముందుకెళ్తా ఉన్నారు. అలానే మీరు ఏదైతే చెప్పారో జాబ్స్ గురించి మాట్లాడారు. ఈరోజు సచివాలయం జాబ్స్ 2 లక్షల పైన సచివాలయం జాబ్స్ మరి క్రియేట్ అయినాయి అండి. ఇవన్నీ ఎవరి ఘనత ఇది? అలానే చూసుకుంటే ఎంతోమందికి ఇప్పుడు డాక్టర్స్ కానీ, నర్సులు కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్నో ఓపెన్ అయినాయి విత్ మెడికల్ కాలేజెస్. మరి అక్కడ అన్ని జాబ్స్ క్రియేట్ అయినాయి. ఇవన్నీ ఎలా క్రియేట్ అయినాయి? జగన్మోహన్ రెడ్డి గారి విజన్ వల్ల. మళ్ళీ తర్వాత ఏదైతే మన సచివాలయ అనుసంధానం చేసి వాలంటీర్స్, మరి గతంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన వైనం, కానీ ఇప్పుడు ప్రజలకి సేవ చేస్తూ ఒక గౌరవ వేతనంగా మరి ఒక వాలంటీర్కి మనం శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా, ఆ మనీ కూడా మన ఎకానమీలోకే వస్తుంది కదా. ఎకానమీలో మనీ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ద ఎకానమీ గ్రో, ఎస్పెషల్లీ ద రూరల్ ఎకానమీ. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ తర్వాత మీరు కేంద్రంలో ఎంపీల గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన రాష్ట్ర ఎంపీలు కానీ ఎన్నిసార్లు ప్రత్యేక హోదా కోసం లేఖ రాశారో మీకు తెలియదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్రం అమ్మేద్దాం అనుకుంటున్నప్పుడు కూడా ఎదురు తిరిగింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. మీరు ఇవన్నీ మర్చిపోయి ఏదో చెప్పాలి కదా అని చెప్పి అన్నీ వ్యతిరేకంగా చెప్తే కరెక్ట్ కాదు. బిల్స్కి సపోర్ట్ చేసామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని వాల్యూస్ ఉంటుంది, కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీకి ఒక లైన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ప్రకారంగా ఏ బిల్స్కి అయితే సపోర్ట్ చేయాలో, దేశానికి ఏదైతే మంచిదో, రాష్ట్రానికి ఏదైతే మంచిదో దాని విధంగా మరి సపోర్ట్ చేయడం జరిగింది. ఎన్నో బిల్స్ వ్యతిరేకించడం కూడా జరిగింది. మరి మీరు అది కూడా గమనించుకోవాలి. మరి ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ లాగా యూటర్న్ పార్టీ కాదు. ఏదైతే చెప్తారో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తారో అదే చేస్తారు. పార్టీ కూడా, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట, పార్టీకి ఏదైతే మంచి జరుగుతుందో అదే చేస్తారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్తో మాట్లాడడానికి కృష్ణ షికాగో నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు, అడగండి మీ ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ సునీల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. నేను జగన్ గారు అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆయన వే ఆఫ్ థింకింగ్ అబౌట్ ద కామన్ పీపుల్, అంటే రూరల్ పీపుల్, అవసరం ఉన్న పీపుల్కి జగన్ గారు అవసరం అందిస్తారు సార్. కామన్ పీపుల్కి కావాల్సిన సంక్షేమమే ఇంపార్టెంట్ సార్. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది నా బేసిక్ ప్రిన్సిపల్. ఎప్పుడు సంక్షేమమే ప్రధానం సార్. గవర్నమెంట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. మనము ఎక్కడో కూర్చొని మాట్లాడి డిస్కషన్స్ లోను జగన్ గారిని మరి చాలా అబ్నార్మల్ గా మాట్లాడుతున్నారు. టీవీ వాళ్ళు కూడా మేడం మీరు కొద్దిగా ఒక వార్నింగ్ స్టేట్మెంట్ ఏదైనా పెట్టండి మేడం. ఎవరు చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా, పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా, జగన్ గారి గురించి అయినా
చాలా అసంబద్ధంగా వీళ్ళే డిసైడ్ చేస్తున్నాం సార్ కాల్లో. సో ఇటువంటి ఈ టీవీలో రాకుండా మీరు కొద్దిగా కట్టుబడి TV9 వాళ్ళు కొద్దిగా మీరు వార్నింగ్ మెసేజ్ ఏమన్నా ఒకటి స్క్రోల్ చేయండి మేడం, ఆ విధంగా మాట్లాడుకోండి. జగన్ గారికి ఓట్లు వేసే వాళ్ళందరికీ తెలుస్తా, జగన్ గారికి ఎవరైతే సంక్షేమం అందించారో వాళ్ళందరూ జగన్ గారికి ఓటేస్తారని నేను నమ్ముతున్నాను. రూరల్ పీపుల్ కానీ SC/ST కమ్యూనిటీ వైజ్ కూడా నేను మాట్లాడలేదు. ఎవరి అవసరాలైతే ప్రభుత్వం తీర్చిందో ఆ ప్రభుత్వం వెనకాల ప్రజలు ఎప్పుడూ ఉంటారు. అది మనం సాధన చూస్తున్నాం. డెఫినెట్ గా జగన్ గారు సక్సెస్ అవుతారని నాకు తెలియదు. అవ్వాలని కూడా 100% నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ అండి. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. గతంలో ఎప్పుడూ లేనన్ని ఈ విష రాజకీయాలు ఎక్కువైపోయినాయండి. ఈరోజు ప్రతిపక్షం వారు ప్రజలకి మేము ఏం చేస్తామో చెప్పుకోలేకపోతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి వ్యక్తిగతంగా అటాక్ చేసి, ఫ్యామిలీని అటాక్ చేసి, బూతులు తిట్టి, అది చాలా నీచంగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత నీచంగా మాట్లాడుతున్నారో, అసలు ఆతాపాతాలను తొక్కేస్తామని, అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అది మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామని కూడా మర్చిపోతున్నారు. బహుశా వారు ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో లేకపోతే ఏ ఇరాన్లోనో ఇరాక్లోనో ఉన్నాం అనుకుంటున్నారేమో, మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో మరి అవే పథకాలు మేము చేస్తామని చెప్పి ఈరోజు చెప్తున్నారు. మళ్ళీ ఆయన తిడతారు. సో ప్రతిపక్షాలు డిసైడ్ చేసుకోవాలి, ఈ విష రాజకీయాలను తగ్గించుకొని ఒక యంగ్స్టర్స్కి, ఇప్పుడు నాలాగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండేలాగా, రేపొద్దున ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వచ్చే యంగ్స్టర్స్కి మంచి అట్మాస్ఫియర్ ఇచ్చి ఒక హుందా రాజకీయాలు చేయాలని చెప్పి నేను ప్రతిపక్షాలను కోరుతున్నాను. రైట్ అండి. సో మీరు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సో మీకు అక్కడ గెలవడానికి ఏమేమి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు? మీ మెయిన్ ఫ్యాక్టర్ ఏం ఫోకస్ పెట్టుకున్నారు మీరు? సో ఐమ్ జస్ట్ 33 అండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక యువకుడిని మరి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. మరి నేను మా నాన్నగారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు వెస్ట్ గోదావరికి, ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాకి. సో నేను అప్పటి నుంచి, నేను 15 ఏళ్ళ వయసు అప్పటి నుంచి నేను రాజకీయాలను దగ్గరగా చూస్తూ ఉన్నాను. నేను వివిధ ఎలక్షన్స్లో నేను ఆయన వెనక ఉన్నాను, కానీ ముందు కనపడలే, కానీ వెనక నుండి నేను అన్నీ చూడడం జరిగింది. అయితే నాకు ఈసారి డైరెక్ట్గా ఒక ఆపర్చునిటీ దొరికింది. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం పెట్టి ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. అయితే మాకు చాలా సులువుగా ఉందండి ఈ ఎలక్షన్. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధే మాకు శ్రీరామ రక్ష. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరికీ కూడా ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, ఏం చేశారు, ఒక అకౌంటబిలిటీతో జగన్మోహన్ రెడ్డి ప్రతి పైసాని ఎలా అందరికీ ఇవ్వడంతో పాటు అభివృద్ధి ఎలా చేశారు, అలానే ఇదంతా ఈ మనీ ఏదైతే ఉందో ఇవన్నీ మళ్ళీ ఎకానమీలోకి ఎలా వచ్చింది, ఎకానమీ ఎలా పెరిగింది, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మా గెలుపుకి చాలా ఉపయోగపడుతున్నాయి. తప్పకుండా 90% అయితే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం వల్లే ఈరోజు ఎవరైనా కూడా మరి ముందుకెళ్తున్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. మిగతా 10% మాత్రం వాళ్ళ సొంత ఇమేజ్ మీద వెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాలర్ ఉన్నారు, మాధవి కాల్ చేస్తున్నారు టెక్సాస్ నుంచి. మాధవి గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం సార్, నాది ఒక క్వశ్చన్ సార్. నమస్తే. మొన్న రీసెంట్ గా జగన్ గారి స్పీచ్ చూస్తుంటే దాంట్లో ఒక విచిత్రమైన అది కామెంట్ చేశాడు. అది ఏంటంటే ఒక అమ్మాయి వస్త్రం గురించి కామెంట్ చేయడం ఎంతవరకు అది సొంత చెల్లెలు, అంటే చెల్లెలు వచ్చి వేరే వాళ్ళు తిడితే వచ్చి అన్నకొచ్చి చెప్తారు. అలాంటిది ఒక అన్నే చెల్లె చీర గురించి, అది కూడా ఎంత భయంకరంగా అంటే ఆమె పోయి వేరే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి బెక్ చేసిందని చెప్పినట్టు మాట్లాడారు. అది చాలా వల్గర్ గా ఉంది. అది మీ దగ్గర ఉన్నటువంటి
వాసిరెడ్డి పద్మ గాని, రోజా గారు గాని, చంద్రబాబు టీం గాని, లేదా పవన్ కళ్యాణ్ ఎవరన్నా మాట్లాడితే వచ్చి బహిర్గతంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గురించి ఇంతగనం మాట్లాడతారు కదా. అలాంటిది ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి చెల్ల గురించి అంత ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? అది ఇంకోటి ఏంటంటే స్పీచ్ చూసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎవరైతే రాస్తున్నారో మేము లేడీస్ వచ్చి ఓటేయాలి అని అంటే, లేడీస్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా పోయి ఓటేయాలంటే ఇదే క్వశ్చన్ అడుగుతారు. అలాంటి ముఖ్యమంత్రి ఆడపిల్లకు ఏం సందేశం చేస్తున్నాడు? మేము సేఫ్ గా ఉంటాం, మేము చూడగలము అని చెప్తారా? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. హలో, రైట్. సో బేసికలీ అమ్మా, మీరు ఫస్ట్ ఒకటి వినాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ షర్మిల గారిని వ్యక్తిగతంగా కానీ ఏమీ అనలేదు. కేవలం ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి నీ డైరెక్ట్గా విమర్శించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారిని మరి ఒక ఎఫ్ఐఆర్లో చేర్చే విధంగా మరి ఆనాడు ఎర్రం నాయుడు గారితో పిటిషన్ వేయించిన తెలుగుదేశం పార్టీ, మరి ఆ తెలుగుదేశం పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత నీచంగా మాట్లాడేవారో మీకు గుర్తు ఇప్పుడు లేదేమో. మరి మాకైతే గుర్తే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మర్చిపోలేరు. ఎందుకంటే స్వయాన రాజశేఖర రెడ్డి గారిని మరి నోటికి వచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరి అలాంటి వారి దగ్గరికి మరి రాజశేఖర్ రెడ్డి గారి కూతురైన షర్మిల గారు మరి ఆ విధంగా మన ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్లో ఉన్నా కూడా రాజశేఖర్ రెడ్డి గారిని మరి ఎఫ్ఐఆర్లో చేసిన కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసుకుంటూ, అలానే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, మరి ఎందుకు ఇలా ఈ పరిస్థితి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల గురించి ఆలోచించారు, ప్రజలకి మంచి చేయాలని ఆలోచించారు, ప్లస్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే టీఆర్ఎస్లో చూసుకుంటే అదొక ఫ్యామిలీ పార్టీ అని చెప్పి ముద్రపడింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ముద్ర పడలేదు, పడదు కూడా. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ 2-3 కోటరీస్ కానీ అట్లా ఏమీ ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు, మంత్రులు ఒక టీమ్గా, ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు ఒక టీమ్గా కలిసి ఒక కుటుంబంలా పనిచేసి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకెళ్తున్నారు తప్ప లంచాలు ఇవేమీ లేకుండా, స్కాములు లేకుండా. మరి ఇప్పుడు చూస్తే మరి షర్మిల గారు టీడీపీ పార్టీ ఎంత నీచంగా పాలించిందో అందుకే 23 సీట్లు వచ్చాయి. మరి ఈరోజు వారినేమనకుండా, చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనకుండా, అటు బీజేపీ కాంగ్రెస్లో ఉంటూ బీజేపీని ఒక మాట అనకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాకు షర్మిల గారిని చూసి జాలేస్తుంది. ఏంటి షర్మిల గారు ఇలా వేరే వాళ్ళ మాయమాటలకు పడిపోయి ఇలా మాట్లాడుతున్నారా ఏంటి అసలు అని చెప్పి మేము జాలి పడుతున్నాము. ఆవిడని చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది. ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్తో మాట్లాడడానికి తేజ కాల్ చేస్తున్నారు న్యూజెర్సీ నుంచి. తేజ గారు, అడగండి మీ ప్రశ్న. హలో అండి, నేను తేజ, న్యూజెర్సీలో ఉంటాను. హాయ్ సునీల్ అన్న. హాయ్ తేజ. నమస్తే అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో నిజంగా చాలా బాగుందన్న. అంటే ఇప్పుడు మనము ఆయన చేసిన అభివృద్ధి లేకపోతే ఇప్పుడు వరకు వచ్చిన మేనిఫెస్టో ఎంత బాగుంది, దానికి ఇంకా అడ్వాన్స్డ్గా ఈ నవరత్నాలు ప్లస్ అని చెప్పి చేశారు. సో అత్యంత మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి, అలాగే మీరు కూడా ఏలూరు నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఎంత తణుకులో ఎంత అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు. మీరు కూడా గెలుస్తారు అని చెప్పి నేను ఒకసారి మీకు చెప్దామని కాల్ చేశానన్న. అట్ ద సేమ్ టైం కొన్ని కాల్స్ వస్తున్నాయి ఏదో నెగిటివ్గా మాట్లాడటానికి. సో అవన్నీ ఏమి పట్టించుకోవద్దే, మీరు అత్యంత మెజారిటీ గెలుస్తామని చెప్పి ఫోన్ చేశాను. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్, ఈరోజు మేనిఫెస్టో చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ నీతిగా ప్రజల్ని మోసం చేయకుండా ప్రజలుకి ఏదైతే ఇవ్వగలుగుతామో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మరి ఈరోజు మేనిఫెస్టో రూపొందించడం జరిగింది.
తప్పకుండా విశ్వసనీయత ఉన్న నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోనే ఇలాంటి నాయకులు బహుశా ఎవరు లేరు. మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని అడిగే దమ్మున్న నాయకులు మాత్రం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు, సతీష్ కాల్ చేస్తున్నారు న్యూయార్క్ నుంచి. సతీష్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే సునీల్ గారు. హలో, వింటున్నారు, అడగండి మీ ప్రశ్న. వింటున్నారు. హలో సునీల్ గారు నమస్తే. ఏం లేదండి, ఇప్పుడు నాకు అంటే పర్సనల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సో నా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇందాక ఒక కాలర్ మీకు కాల్ చేశారు మద్యపాన నిషేధం గురించి. ఒకటే వీళ్ళందరికీ చెప్పండి ఏంటంటే, మద్యపాన నిషేధం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, చీప్ గా మద్యం ఇస్తాడంటాడు. అంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు మాటలు ఎక్కువ. అంటే చీప్ గా మద్యం ఇవ్వడం ఏంటండి? అంటే ప్రజలని ఇంకా బానిసలుగా చేయడమా? ఇది అంటే వాళ్ళకి, ఈ టీడీపీ వాళ్ళకి అంటే మైండ్ బ్లాక్ అయినట్టుంది. చీప్ గా మద్యం ఇస్తా అంటే ఇంపియదు వాళ్ళకి. అసలు మద్యపాన నిషేధం అనేది ఎక్కడా జరగదండి. ఇప్పుడు ఫస్ట్ ఈ పావలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు సినిమాల్లో అమ్మాయిలకి మద్యం పోస్తూ తాగే సీన్లు పెడతాడు, మళ్ళీ మద్యపాన నిషేధం అని మాట్లాడతాడు. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకుండా మీరు నార్మల్ గా క్వశ్చన్ అడగొచ్చు. సో అలా మీరు ఏంటంటే మద్యపాన నిషేధం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పాలండి. ఇంకోటి ఏంటంటే, షర్మిల జగన్ గారి గురించి మాట్లాడతారు. అంటే ఇప్పుడు టూ సిబ్లింగ్స్ ఉంటే ఎవరి వేలో వాళ్ళు వెళ్తారండి. అంటే ఇప్పుడు షీ లైక్స్ కాంగ్రెస్, లెటర్ గో. కానీ అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అందరూ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండి. హోప్ వైఎస్ఆర్సీపీ విల్ విన్ విత్ బిగ్ మెజారిటీ. థ్యాంక్ యూ. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్ అండి. మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు, అప్పుడు నేను చిన్నవాడిని అయినా కూడా ఎన్టీ రామారావు గారు అప్పుడు మద్యపాన నిషేధం పెట్టినప్పుడు బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకుంటూ ఒక బ్లాక్ మార్కెట్ క్రియేట్ అయ్యి మద్యానికి ఎంతో ట్యాక్స్ పేయర్ మనీ అంతా లాస్ అయ్యి అది రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళేది. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఎక్కడెక్కడైతే మద్యపాన నిషేధం ఉందో అక్కడంతా కూడా మరి ఈ బ్లాక్ మార్కెట్ అనేది వచ్చేసి మరి అక్కడంతా కూడా ఈ ఎకానమీ నాశనం అయ్యే విధంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఆలోచించి ప్రజలకి ఏదైతే మంచి జరుగుతుందో, కన్జంప్షన్ తగ్గించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ట్ షాపులు తగ్గించారు, ఇవన్నీ తగ్గించారు. అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చీప్ రేటుకే నాణ్యమైన మందు ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ వయసులో 3 సార్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే వ్యక్తి, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే వ్యక్తి, అసలు ఆయన నోట్లోంచి ఆ మాట విని నేను కూడా షాక్ అవ్వడం జరిగింది. అసలు బహుశా ఏ దేశంలో కూడా ఇంత నీచమైన ప్రతిపక్ష నాయకులు ఎవరు ఉండరు. ఎందుకంటే మీకు చీప్గా మంచి మందు పోస్తాము అంటే, చీప్గా మంచి మందు పోస్తే తాగేసి రేపు లివర్లో పాడు చేసేసుకుని మళ్ళీ అలానే మన హాస్పిటల్లో అడ్మిట్ అయితే మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా మేమే ఇస్తామని చెప్తారేమో అనిపిస్తుంది. మరి వీళ్ళ వైఖరి చూస్తుంటే ఎక్కడైనా మద్యపానం హానికరం అని చెప్తారు. సినిమా థియేటర్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అది చెప్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మద్యపానాన్ని ప్రమోట్ చేసుకుంటూ, అంటే వారికి ఓట్ బ్యాంక్ అనేది, టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది చెల్లాచెదురైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా డైరెక్ట్గా అందరికీ కూడా పథకాలు ఇచ్చారు. కాబట్టి ఎవరైతే టీడీపీ వారు ఉన్నారో వారికి కూడా పథకాలు వెళ్ళడంతో మొత్తం ఓట్ బ్యాంక్ అని తారుమారు అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చివరికి మందుబాబులు నమ్ముకున్నారు. ఎవరైతే మద్యానికి పూర్తిగా బానిసై ఉంటారో అలాంటి వారి ఓట్లన్నా లాక్కోవాలన్నట్టుగా మరి ఆయన బిహేవియర్ చూస్తుంటే అలానే ఉంది. మరి అలానే పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగానే ఆయన కూడా మందు గురించి మాట్లాడుతూ ఉన్నారు.
నిజమే ఆయన సినిమాల్లో ఆయన ఏం చేస్తారో, రియాలిటీలో ఏం మాట్లాడతారో, ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడరు, రేపు మాట్లాడింది మళ్ళీ ఎల్లుండి మాట్లాడరు. ఆయన ఒక అపరిచితుడిలాగా ఎప్పుడు ఎవ్రీ డే మారిపోతూ ఉంటారు. ఆయన డెసిషన్స్కి ఆయనే యూటర్న్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ పార్టీ నాయకులను ఆయనే తొక్కేసుకుంటూ ఉంటారు. మళ్ళీ పక్క పార్టీ వాళ్ళని ఎప్పుడైతే తిడతారో మళ్ళీ వాళ్ళనే తీసుకుని వాళ్ళకే సీట్లు ఇస్తారు. టీడీపీలో తిట్టిన వారినే మళ్ళీ తీసుకుని మళ్ళీ సీట్లు ఇస్తారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ సీరియస్గా తీసుకునే అవసరమే లేదండి. అది కేవలం ఒక టెంట్ హౌస్ పార్టీ లాంటిది. తెలుగుదేశం కోసమే పుట్టింది, తెలుగుదేశం కోసమే బతుకుతుంది. మళ్ళీ తెలుగుదేశం రేపు ఎలక్షన్స్ తర్వాత ఉండదు. దాంతోపాటే ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. మరో కాలర్ ఉన్నారండి, సురేష్ కాల్ చేస్తున్నారు టెక్సాస్ నుంచి. సురేష్ గారు అడగండి మీ ప్రశ్న. హలో, నమస్కారం అండి. సునీల్ కుమార్ గారు, నాకు కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఐ వాంటెడ్ టు యు ఆర్ నాట్ అడ్రస్డ్. మాధవి గారు కాల్ చేశారు టెక్సాస్ నుంచి. యు ఆర్ నాట్ అడ్రస్డ్ డైరెక్ట్లీ అబౌట్ హర్ క్వశ్చన్, నెంబర్ 1. నెంబర్ 2 is shame on this government that you are leasing or తాకట్టు పెడుతున్నారు. మీరు అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టారు, సచివాలయాన్ని తాకట్టు పెట్టారు, పార్కులను ఎవరు చెప్పారండి మీకు అసెంబ్లీని తాకట్టు పెట్టారు? మీకు ఎవరు చెప్పారండి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకుని మాట్లాడాలి, ప్రూఫ్స్ తో మాట్లాడాలండి. ఏదో మీకు ఎవరో చెప్తే, ఎవరో వాట్సాప్ యూనివర్సిటీలో మీరు చూసుకుని, వాట్సాప్ యూనివర్సిటీలో మీరు చూసి అదే నిజం అనుకుని మీరు అలా అనకూడదండి. ఎవరు ఏది తాకట్టు పెట్టారండి? అసలు అర్థం పర్థం లేని మాటలండి అదైతే. క్వశ్చన్ హ్యాస్ రైట్. మరొక కాలర్ ఉన్నారు, చిట్టిబాబు కాల్ చేస్తున్నారు కెంటకీ నుంచి. చిట్టిబాబు గారు అడగండి మీ ప్రశ్న. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్ అందరికి, టీవీ9 వీక్షకులకి. అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అవర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సునీల్ కుమార్ యాదవ్ అన్న. సునీల్ అన్న, ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నట్టు శర్మిల గారి మీద వ్యాఖ్యలు చేశారు, అసెంబ్లీని తాకట్టు పెట్టారు అని చెప్తున్నారు. మరి వీళ్ళందరూ అసెంబ్లీని తాకట్టు పెట్టలేదని హెచ్డిఎఫ్సి బ్యాంకే స్వయంగా వెల్లడించింది. వీళ్ళందరూ ఉన్నత విద్యావంతులు అయ్యుండి కూడా ఇంకా వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చి ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. పైగా శర్మిల గారి మీద విమర్శల గురించి మాట్లాడారంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ని, మెగా ఫ్యామిలీని, వాళ్ళ అమ్మగారిని తిట్టించినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మా అమ్మని ఇలా దూషించారు, పొత్తులో ఉండి నన్ను వాడుకొని ఎన్నికలప్పుడు అని చెప్పారు. దానిపైన ఎవరు స్పందించటం లేదు. ఇందాక కూడా ఒకరు కాల్ చేసి మాట్లాడారు, ఏమని, మీరు బీజేపీ టీడీపీ ప్రభుత్వం గెలిస్తే ఈ పథకాలన్నీ చేస్తుంది, అదే మీరు గెలిస్తే జస్ట్ బిల్లులకు సపోర్ట్ చేయటమే అన్నారు. మరి 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా ఇస్తా అన్నప్పుడు మనం ప్రత్యేక హోదా మీదే నిలబడి ఉన్నాం. జగన్ అన్న వచ్చినా రాకపోయినా. టీడీపీ అర్ధరాత్రి ప్రత్యేక హోదా మాకు వద్దు, ప్యాకేజ్ ఏం వద్దు అని చెప్పి అర్ధరాత్రి జీవో పాస్ చేసినప్పుడు ఈ ఉన్నత విద్యావంతులందరూ ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ ఏమేరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మనం 25 ఎంపీలు, ఈ 23 ఎంపీలు ఇచ్చినా సరే పార్లమెంట్ లో ఏ బిల్లులకి మద్దతు ఇవ్వాలో, ఏ బిల్లులకి ఇవ్వలేదో మనం అన్ని చూసుకోండి. జగన్ అన్న ఇవ్వాల్సిన వాటికి మద్దతు ఇస్తున్నారు. బీజేపీతో పొత్తులో కూడా ఉండకుండా ఒంటరిగా వెళ్తున్నాడు. ఎందుకంటే ముస్లింల మనోభావాల్ని కొంతమందిని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాడు. అది కూడా గ్రహించకుండా మీ ఓట్లు వేస్తే ఏమొస్తుంది? సేమ్ బడ్జెట్, ఒకటే బడ్జెట్ 2014 నుంచి 19 వరకు, ఇప్పుడు 19 నుంచి 24 వరకు. అప్పులు ఎందుకు అయినాయి? ఇవన్నీ ఎందుకు? ఇది ఏ విధంగా మీరు జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు? ఇవన్నీ అప్పులు ఎందుకు ఎక్కువ అయినాయి? పథకాలు ఎందుకు ఇప్పుడు అదే బడ్జెట్. అది కొంతమంది క్వశ్చన్స్ చూస్తుంటే అమెరికాలో ఉండి కూడా అంటే ఇక్కడ పరిస్థితుల గురించి ఏదో అన్నీ తెలిసినట్టు, ఏదో మొత్తం ఏదైతే వాళ్ళు చదివిందే కరెక్ట్, వాళ్ళు నమ్మిందే నిజం అనుకున్నట్టు కొంతమంది మరి గురువింద గింజ సామెత గుర్తొస్తుంది నాకు. ఇందాక చెప్తున్నాడు ఆయన అసెంబ్లీని తాకట్టు పెట్టేశారని చెప్పి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా, ఏదో అదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. బేసిక్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు కొంతమంది. సో బేసికల్గా ఏంటంటే, ఇది గతంలో అప్పులు చేసి ఈ అప్పులకు ఒక అకౌంటబిలిటీ ఉండేది కాదు, ఏం ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో. బట్ ఇప్పుడు ఇదంతా మన ఎకానమీలోనే ఉంది. నేను ఎకనామిక్స్ కూడా చదువుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఇండియాలో నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం జిఎస్టీ అమౌంట్ హైయెస్ట్ వచ్చేది ఆంధ్రప్రదేశ్కి, అండ్ తర్వాత జిఎస్డిపిలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ ఈ మనీ అంతా ఎకానమీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అండ్ జనాలకి, ప్రజలకి ముఖ్యంగా ఏదైతే వాళ్ళ మనీ సర్క్యులేషన్ వల్ల రూరల్ ఏరియాస్లో కొత్త బిజినెసెస్ కానీ డిఫరెన్స్ కానీ గతంలో కంటే ఇప్పుడు బాగా కనిపిస్తుంది.
ఏదైతే రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఉందో అది క్రమంగా ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా వారు అలానే మాట్లాడుతూ ఉంటారు. ఇంక షర్మిల గారి గురించి కూడా, షర్మిల గారిని ఒక మాట అనలేదు, ఒక మాట తిట్టలేదు, కేవలం ఏదో ఒక చీర కలర్ గురించి అన్నారు అన్నట్టుగా అది ఒకటే పట్టుకుని ఏదో మాట్లాడినట్టు, పెద్దగా మాట్లాడినట్టు చేస్తున్నారు. మరి ఒక అన్నగా ఒక కూతురుతో సమానం నాకు షర్మిల గారు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక పవర్లో కానివ్వండి, లేకపోతే ఒక ఫైనాన్షియల్గా కానీ వారి మధ్యలో వచ్చిన డిఫరెన్సెస్కి ఇలా రోడ్డు మీద పడడం, ఇలా షర్మిల గారిని చూస్తుంటే మాకు చాలా జాలేస్తుంది. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు, శ్రీధర్ రెడ్డి న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, అడగండి మీ ప్రశ్న. సార్, ఒక 2 పాయింట్స్ అండి. ఇప్పుడు మీకు మంచి జరిగితే ఓటు వేయండి అని అన్నటువంటి మన జగనన్న అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదు, ఆ హత్య చేసింది అవినాష్ రెడ్డి, చంపించింది జగన్ రెడ్డి, భారతరెడ్డి అని ఇద్దరు జరుగుతున్నారు చెల్లెళ్ళు. వాళ్ళకు సమాధానం చెప్పకుండా అవినాష్ రెడ్డి గారికి అసలు ఎంపీ సీటు ఎలా ఇస్తారండి కనీసం? ఎందుకంటే ఆ కాల్ రికార్డు డేటా అంత స్పష్టంగా అడ్డంగా దొరికిన తర్వాత వాట్సాప్ కాల్ రికార్డు డేటా మీ దగ్గర ఉంటే కొంచెం చూపిస్తారా? కొంచెం మీ ప్రూఫ్ చూపిస్తారా? మీ దగ్గర ఉంటే కొంచెం ప్రూఫ్ చూపిస్తారా అండి కొంచెం? కాదు, మీకు ఎవరో ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి, మీరు కోర్టు కాదు కదండి. ఈరోజు కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సిబిఐ ఉందండి. ఇప్పుడు ఒకటే అండి, సిబిఐ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. అవినాష్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ని ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. కేవలం గూగుల్ టేక్అవుట్ అని, వాట్సాప్ యాక్టివ్గా ఉందని, అంటే వాట్సాప్ మెసేజ్, ఇన్కమింగ్ మెసేజ్ వస్తూనే ఉంటాయి, ఇంటర్నెట్ ఆన్లో ఉంటుంది కాబట్టి. మీరు యూఎస్లో ఉన్నారు, మీకు అది ఇంకా బాగా తెలియాలి, యూ థింక్ యు నో ఎవ్రీథింగ్ కదండి. సో మీరు ఆలోచించండి, వాట్సాప్ అవినాష్ రెడ్డి గారికి కానీ వారికి కానీ ఎటువంటి చాట్స్ కానీ ఏమీ లేవు, ప్రూఫ్సే లేవు, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకున్నట్టు ప్రూఫ్స్ లేవు. కేవలం ఫోన్ యాక్టివ్గా ఉండింది, ఇన్కమింగ్ మెసేజ్ వచ్చాయని ఒకటే సిబిఐ చెప్పింది తప్ప, ప్లస్ సిబిఐఏ వాళ్ళ సొంత స్టేట్మెంట్ని చాలాసార్లు రిట్రాక్ట్ కూడా చేసింది. కాబట్టి కోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మీరు ఒకళ్ళే నమ్మకూడదు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే సునీత గారు చెప్తున్నారు, మరి ఫస్ట్ సునీత గారికే మరి ఆ లెటర్ ఎందుకు దాశారు? ఇంకా డీప్గా వెళ్తే ఇంకా ఎన్నో మాట్లాడవచ్చు. మీకెన్ని అనుమానాలు ఉంటాయో మాకు ఇంకా అంతకంటే డబుల్ అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ కాదండి. కోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేవలం ఇప్పుడు రాజకీయాలకి కుటుంబాలకి ముడిపట్టలేము. ఇప్పుడు రాజకీయాలు పవర్ ఉందని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే ఈరోజు అది కరెక్ట్ కాదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మ్యాండేట్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని అందరినీ కలుపుకొని ఏదైతే ప్రజలకి మంచి చేయాలో దాని గురించి అది చేస్తున్నారు తప్ప ఇంకా వేరేవన్నీ కూడా ఫ్యామిలీకి పవర్ షేర్ చేయాలి, లేకపోతే ఫ్యామిలీకి మనం ఈ పనులు చేసి పెట్టాలి, అక్కడ మైన్స్ ఇవ్వాలి, ఇవి చేసి పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ఆలోచించరు కూడా. కేవలం ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం. ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్తో మాట్లాడడానికి సాయిరామ్ కాల్ చేస్తున్నారు యూకే నుంచి. సాయిరామ్ గారు, అడగండి మీ ప్రశ్న. హలో, నమస్తే అండి. నమస్తే సునీల్ గారు. నమస్తే అండి. హలో సాయిరామ్ గారు. నమస్తే అండి. సో ఒక 4-5 పాయింట్స్ అండి, చాలా క్విక్ గా చెప్తాను. వీటి ప్రూఫ్స్ అన్ని TV9 వీడియోస్ లోనే ఉంటాయి. ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ సీటు కానీ అటు చెల్లికి కానీ ఇటు తల్లికి కానీ ఇవ్వని జగన్, సెక్రటేరియట్ ని అమ్మాము అని ఒప్పుకున్నది కొడాలి నాని. రాముల వారి విగ్రహం విరిగిపోతే ఏమైంది, దేవుడు బంగారం వెండి ఎత్తుకుపోతే ఏమైంది అని అడిగింది కొడాలి నాని. అందరికన్నా లీస్ట్ కరెక్ట్ నేను అని ఒప్పుకున్నది అంబటి రాంబాబు. మేమేం ఎస్సీలం కాము అన్నది ఆర్కే రోజా. మరి వీళ్ళందరినీ వెనకేసుకుని వచ్చే జగన్ కి మళ్ళీ ఓటు ఎందుకు చేయాలో కొంచెం చెప్పండి సార్. ఏమండి అసలు ఈ క్వశ్చన్స్ ఏంటో కూడా అసలు ఇప్పుడు మీకు నచ్చినట్టు ఒక ఫుల్ ప్రెస్ మీట్లో అక్కడో ముక్క ఏరుకుని వచ్చినట్టు ఉంది. అసలు ఇది క్వశ్చన్లానే లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారు. ఈరోజు అట్లా అంటే మరి ఎస్సీ ఇళ్ళగా పుట్టడానికి ఎవరన్నా కోరుకుంటారా అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని మరి ఇంకేమనాలండి?
మీకు చెప్తాం కదండి, చాలామంది గురువింద గింజ సామెతలు గుర్తొస్తాయి నాకు చాలామంది ఈరోజు కాలర్స్, ఎస్పెషల్లీ ఈరోజు నా ఫస్ట్ టైం ఇది, బట్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం అవే గుర్తొస్తుంది, గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. రైట్, కాలర్ ఉన్నారు బాబు యుఎస్ఏ నుంచి. బాబు గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే బాబు గారు. హలో. నమస్తే అండి, అడగండి మీ ప్రశ్న. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. సార్, హలో సునీల్ గారు, నమస్తే సార్. వింటున్నారు సార్, ఇందాక నమస్తే అండి. కాలర్ అడిగినట్టు ఇందాక ఒక కాలర్ అడిగారు సార్, వెండి సింహాలు ఇదని చెప్పి అడిగారు సార్. ఇందాక వెండి సింహాలు వాటి గురించి మాట్లాడే ముందు 2014 నుంచి 2019 మధ్యలో ఎన్ని హిందూ దేవాలయాన్ని కోలుగొట్టారు అది చెప్పలేదు సార్. వెండి సింహాలు అనేది దాని మీద ఎంక్వైరీ చేశారు, ప్రభుత్వం మీద కక్ష కట్టి చేశారని చెప్పి దర్యాప్తులో తేలింది. రెండోది, వీళ్ళు ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు ఏ విధంగా వనజాక్షిపై దాడి చేశారు, ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగ పైన ఇలా దాడి చేస్తే సామాన్య పరిస్థితి ఏంటని చేశారు. అప్పుడు గుర్తురాలేదు సార్, దళితులపై దాడి ప్రభుత్వ. సారీ టు ఇంటరప్ట్ అండి, నేను ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తాను కాబట్టి దెందులూరు కూడా ఏలూరు పార్లమెంట్ లో పరిధిలోనే వస్తుంది. నిన్న రాత్రి 4 తలకాయలు పగలగొట్టారండి చింతమనేని ప్రభాకర్ గారు. 4 తలకాయలు. ఒక వ్యక్తిని స్వయంగా ముక్కు పగలగొట్టింది డైరెక్ట్గా పంచ్ చేసి, ఒక ఎస్సీ వ్యక్తిని, చంటి బాబు అనే ఒక వ్యక్తిని నోస్ మీద పంచ్ చేసిన వ్యక్తి చింతమనేని ప్రభాకర్. కేవలం నాకు జగన్ గారి ప్రభుత్వం నచ్చింది, ఈ ప్రభుత్వంలో మాకు మంచి జరిగిందని చెప్పాడు ఇంటికి ప్రచారం వచ్చినప్పుడు. చింతమనేని ప్రభాకర్ ఇంటికి ప్రచారం వచ్చినప్పుడు ఆ మాట అన్నందుకు చింతమనేని ప్రభాకర్ దాడి చేశాడు. అలా దెందులూరులో కాన్స్టిట్యున్సీలో అరాచకం సృష్టిస్తున్నాడు చింతమనేని ప్రభాకర్. వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి మళ్ళీ పక్కూరికి వెళ్ళి ఇంకో 3 అన్నదమ్ములు, గతంలో టీడీపీలో ఉండి వైసీపీకి వచ్చిన ఒక అన్నదమ్ము, ఒక ఫ్యామిలీ మెంబర్స్ని తలకాయలు పగలగొట్టి, ఒక ఆయన తలకాయకి 4 కుట్లు పడే విధంగా మరి చింతమనేని ప్రభాకర్ కానీ చింతమనేని ప్రభాకర్ టీం కానీ అలా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక టెర్రర్ సృష్టిస్తారు. కేవలం ఎలక్షన్స్ అనే ఒక దీంతో మేము సమన్వయం పాటిస్తున్నాము. పోలీస్ వారు కూడా చెప్తాం జరిగింది, ఇప్పుడు దాకా అరెస్ట్ కూడా చేయలేదు చింతమనేని ప్రభాకర్ని. అసలు ఇలాంటి వ్యక్తి అధికారంలో లేకుండానే ఇట్లా ఉన్నాడంటే రేపు అధికారం ఉంటే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడో అని అనిపిస్తుంది. అలానే చూసుకుంటే గతంలో ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇష్టమైన రాజకీయాలు చేశారు. గుళ్ళ గురించి, వీటి గురించి ఎక్కడో జరిగిన దొంగతనం గురించి కూడా ప్రభుత్వానికి ఆపాదించి కొంతమంది శక్తులు ప్రభుత్వాన్ని పేరు పాడు చేయడానికి కావాలని చేసినవి కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఆపాదించి రకరకాలుగా ట్రై చేశారు. కానీ ప్రజలు మాత్రం ఏది నమ్మలేదండి. ప్రజలు మాత్రం జగన్ గారి వైపే ఉన్నారు. నేను చెప్తున్నాను చూడండి, రేపు ఎలక్షన్స్లో కూడా బంపర్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. తప్పకుండా ఈ అభివృద్ధి సంక్షేమ పరిపాలన ముందుకి కొనసాగుతుంది. ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారండి అసెంబ్లీ స్థానాలు? మా టార్గెట్ 175 అండి. కానీ నా అనాలిసిస్ ప్రకారం అయితే 160 అయితే గ్యారంటీ అండి. మళ్ళీ మీకు ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకోండి, విల్ టాక్ అబౌట్ దిస్ అగైన్. ఓకే, సో ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయనుకుంటున్నారు? నాకైతే 24 అనిపిస్తుంది. 25 టార్గెట్, బట్ 24 వస్తాయో అనిపిస్తుంది అండి. రైట్, ఇక ఇప్పటికే సిద్ధం సభలు, సీఎం జగన్ బస్ యాత్ర, ఇంకా రేపటి నుంచి 3వ విడత ప్రచారం ఉండబోతుంది. సో 3వ విడత ప్రచారంలో ఏమేమి హైలైట్స్ ఉండబోతున్నాయి? ఫైనల్ టచ్ క్యాంపెయిన్ ఎలా ఉంటుంది? అవునండి, ఇంకా దగ్గర ఒక 16-17 రోజులే ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ రోజుకి 3 నియోజకవర్గాలు చేయబోతున్నారండి. మే 2 రోజు మళ్ళీ ఏలూరు ప్రాంతం రాబోతున్నారు. తప్పకుండా మాకు ఒకటే అండి, మాకు కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు ఇవన్నీ చెప్పే అవసరం లేదు. కేవలం ఏదైతే చేశారో అది చెప్పుకుంటా వెళ్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు. అలానే రేపు ఏదైతే చేస్తామో దాని గురించి చెప్పుకుంటా ముందుకు వెళ్తున్నాము. మేము ఇంకా ఈ డర్టీ పాలిటిక్స్ అని చేస్తుంది ఆపోజిషన్. నోటికి వచ్చింది మాట్లాడతారు, ఇష్టం వచ్చింది మాట్లాడతారు, ఈ పర్సనల్గా వెళ్తారు, ఫ్యామిలీని లాగుతారు. ఇంకా వాళ్ళకి ఈ పని తప్ప ఇంకా వేరే పనే లేదండి. వారు పాలసీలు, నేను యాక్చువల్లీ ఒక వారధి ప్రోగ్రాంకి వచ్చానంటే ఎన్ఆర్ఐస్ కాల్ చేస్తారంటే ఎన్నో మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఈరోజు నేను ఆన్సర్ చేయాలి. ఎకానమీ గురించి కానివ్వండి, లేకపోతే ఈ పవర్టీ గురించి కానివ్వండి, ఎన్నో మంచి క్వశ్చన్స్ వస్తాయి. నాకున్న
పరిజ్ఞానంతో నేను మంచిగా ఆన్సర్ చేద్దాం అని అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఒక 2-3 క్వశ్చన్స్ బాగానే వచ్చినా కూడా మిగతావన్నీ కూడా అసలు ఈ వాట్సాప్లో చూసి వాస్తవాలు తెలియకుండా అక్కడక్కడ బిట్స్ అన్ని రకాల కాల్స్ వస్తాయండి. వారధి అంటే ఓన్లీ పాజిటివ్ కాల్స్, ఒక్క పార్టీకి అనుకూలమైన కాల్సే రావు. అన్ని కాల్స్ పాజిటివ్ కాల్స్ అని కాదు, నాట్ పాజిటివ్ కాల్స్ అండి, నాట్ పాజిటివ్ కాల్స్. ఐ థాట్ ఐల్ గెట్ గుడ్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మీరు చాలామంది అంటారు, గతంలో ప్రతిపక్షాల వారే అన్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నారు, డబ్బులు పప్పు బెల్లాల్లాగా అన్నీ కూడా ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, ఇలాంటి విమర్శలు చేసేవారు. అలాంటివి ఏమైనా వస్తే నేను ఐ హ్యావ్ మై ఆన్సర్స్, నేను అలాంటిది చెప్దాం. కానీ ఎక్కడో మన విగ్రహాలు గురించి మళ్ళీ కొడాలి నాని గారు ఏదో అన్నారు, రోజా గారు అడిగే ప్రశ్న నేనే అడుగుతున్నాను. చెప్పండి, ఇన్ని సంక్షేమ పథకాలు ఇంతమందికి అలా అకౌంట్లలో వేలకు డబ్బులు వచ్చేస్తూ ఉంటే, అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి పనిచేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ప్రోత్సాహం వేరు, కూర్చోబెట్టి మీరు డబ్బులు వేసేసి మీరు ఇంట్లో పడుకోండి అంటాం వేరండి. ఇప్పుడు ఒక 2.5 yearsగా నేను పబ్లిక్లో తిరుగుతున్నానండి. 2.5 yearsలో నేను ఎంతమంది మహిళల్ని జీవితాల్లో మార్పులు చూశానో నేను నా కళ్ళారా చూశానండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక మహిళ ఇంటికి గడపకి వెళ్ళానండి. ఆ మహిళకి ఏమేమి పథకాలు వచ్చినాయో అన్నీ చెప్తా ఉన్నాను. అయితే మీకు ఇలా కాపునేస్తే వచ్చిందమ్మా, ఇలా ఇంటి స్థలం వచ్చింది, ఈ ఇల్లు కట్టుకోవడానికి లోన్ వచ్చింది, ఇవన్నీ మీకు వచ్చినాయి అంటే కళ్ళలోంచి నీళ్లు పెట్టుకుంటా ఉంది. ఏంటమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి అంటే, ఇది ఏడుపు కాదండి, ఒక ఆనందం బాధ కలిసి వచ్చిన కన్నీళ్ళు ఇవి. ఎందుకంటే కరోనా టైంలో ఏవైతే మనకి వ్యాపారాలు లేచి, కూరగాయల షాప్ ఆమెది, కూరగాయల షాప్ పెట్టుకోలేక తిండికి డబ్బులు లేక ఇబ్బంది పడిన టైంలో జగన్ గారు వేసిన డబ్బులు మాకు ఉపయోగపడ్డాయి. మా పిల్లలు చూస్తే జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు ఇద్దరు. ఒక అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, ఒక అబ్బాయి చదువు అయిపోయింది. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వల్లే ఈరోజు వాళ్ళకి ఆ రోజు తిండి పెట్టుకోగలిగానని చెప్పి వారు మా పిల్లలకి అర్థం కావట్లేదు అని చెప్పి ఆవిడ బాధపడడం జరిగింది. కేవలం రెచ్చగొట్టే మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి పిల్లల్ని తప్పుదోవ పట్టించారు తప్ప, ఇక్కడ ఒక తల్లిగా ఆమె వాస్తవంగా ఆలోచించి చెప్పడం జరిగింది. అప్పుడు నేను అన్నాను, అమ్మ ప్రతి ఒక్కరికి ఒక రియలైజేషన్ పాయింట్ ఉంటుంది, రేపొద్దున మీ పిల్లలు కూడా రియలైజ్ అవుతారు, రియలైజ్ అయిన రోజు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి డబ్బులు వేస్తే ఆ 13,000 వాళ్ళు తీసేసుకుని వాళ్ళ ఇంట్లో పడుకోరండి. వారి పిల్లలకి వారు ఏదో ఒకటి చేసుకుంటారు. ఏదైనా ఒక సేవింగ్సో లేదా ఒక బంగారం కొనడమో లేకపోతే వారికి ఏదైనా ల్యాప్టాప్ ట్యాబో కొనడమో అలాంటివి చేస్తూ ఉంటారు. ఆ డబ్బునేమి వాళ్ళు విచ్చలవిడిగా దాచుకోవడం కానీ ఏదో పిచ్చి ఖర్చులు చేయడం కానీ ఉండదండి. ఉపయోగపడి పొదుపుగా జాగ్రత్తగా ఉంటారండి. ఆ మనీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టింది మన ఎకానమీలోకే వస్తుంది కదండి. అదేమి అమెరికానో ఆఫ్రికానో వెళ్ళట్లేదు. ఆ అమౌంట్ మళ్ళీ మన ఎకానమీలోనే సర్క్యులేట్ అవుతుంది. సో దానివల్ల నష్టమేమీ లేదు. అమర్త్య సేన్ లాంటి గొప్ప నోబెల్ లారెటే చెప్పారు, కరోనా టైంలో ప్రజల చేతి డైరెక్ట్గా ప్రింట్ చేసి డబ్బులు ప్రజల చేతికి ఇవ్వండి, అప్పుడే ఎకానమీ బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలోనే ఆ టైంలోనే స్టార్ట్ చేశారు ఈ పథకాలన్నీ. అయినా కూడా మన ఆంధ్ర రాష్ట్రం తొందరగా పికప్ అయింది. జిఎస్టీ రిటర్న్స్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కానివ్వండి, జిఎస్టీపీలో కానివ్వండి, నేను చెప్పినవి కాదు, నీతి ఆయోగ్ లెక్కల ప్రకారమే వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అండి. ఈరోజు చూసుకుంటే ఇవి ఒక గతంలో అప్పు కోసం ఒక చేయి జాపేవాళ్ళు, ఒక 5,000 10,000 వాటికి మళ్ళీ వడ్డీలు కట్టుకుంటా. కానీ ఈరోజు మహిళలకు కానివ్వండి, పేద కుటుంబాలకు కానివ్వండి, ఒక భరోసా దొరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, కాలర్ ఉన్నారు, కృష్ణప్రసాద్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణప్రసాద్ గారు అడగండి మీ ప్రశ్న. సార్, యాక్చువల్ గా మన జగనన్న గారు
గవర్నమెంట్కి వచ్చిన తర్వాత సార్ అసలు పెద్దగా ఐటీ కంపెనీ డెవలప్మెంట్ ఏం జరగలేదు సార్. కంపెనీస్ రాలేదు, చెప్పాలంటే నిరుద్యోగ సమస్య చాలా పెరిగిపోయి పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు రాలేదు, అసలు ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్స్ వేయలేదు. ఇంత దరిద్రంగా చండాలంగా ఉన్నవాడికి అసలు మీకు ఇంకే పార్టీ దొరకలేదా? అసలు ఇలాంటి వరస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి ఏమండి మీకు ఒకటి చెప్తున్నానండి, మీరు అమెరికాలో ఉండి మాట్లాడడం కాదు, మీరు ఇక్కడ గ్రౌండ్ లో ఉంటే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు రోడ్స్ అనేవి గతంలో టీడీపీ టైంలో రోడ్స్ లైఫ్ ఎంత ఉంటుంది? 10 years 12 years ఉంటుంది. మరోసారి విజ్ఞప్తి, ఇప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడే వాళ్ళు కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ డీసెంట్ లాంగ్వేజ్ చెప్పండి. సో బేసికలీ అండి చూస్తున్నాను కదా, విదేశాల్లో ఉంటూ కూడా ఇక్కడ పరిస్థితులు తెలియకుండా, నిజంగా చెప్పాలంటే విదేశాల్లో ఉంటూ ఇక్కడ మన రాష్ట్రాన్ని ఒక పర్సన్ మీద కోపంతో, ఒక పర్సన్ మీద హేట్రెడ్తో బతుకుతూ విషం కక్కుతూ నోటికొచ్చింది ఇలా మాట్లాడుతున్నారండి కొంతమంది. దరిద్రమైన ప్రభుత్వం అది ఇది అంటున్నారు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఉంటే ఓకే, ఈ ప్రభుత్వం బాగోపోతే చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో మళ్ళీ అండర్ కవర్లో కాంగ్రెస్తో సిపిఐ సిపిఎంతో పొత్తు ఎందుకు పెట్టుకుంటారండి? రైట్, మరో కాల్ ఉన్నారు, అమెరికాలో ఉండి కూడా ఇలా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రామేశ్వర రెడ్డి గారు అడిగిన మీ ప్రశ్న. నమస్తే. హలో సునీల్ కుమార్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్స్. మొన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జగన్ అన్నకి గులకరాయి తోటి హత్యా ప్రయత్నం చేశారు అని విని బాధపడ్డాను. వెల్లంపల్లికిను జగన్ అన్నకి రోజు రోజుకి అది ఇన్ఫెక్షన్ కింద తయారై చూడడం కూడా జరిగిందండి, జస్ట్ ఒక 1 inch కింద తగిలి ఉంటే అది కనుపోయేది, కొంచెం సైడ్ తగిలి ఉంటే అది నవరకంత తగిలి ప్రాణానికి. కోడిగుడ్డుకి గుడ్డు పెట్టింది ఆ పరిశ్రమలకి, అది పొదగాలి కదా ఎదగాలి కదా అన్నారు. ఎంతవరకు వచ్చిందండి ఆ కోడిగుడ్డు? ఎంతవరకు పెరుగుతుంది? స్ట్రైట్ గా అడుగుతారా క్వశ్చన్? స్ట్రైట్ గా అడుగుతారా? మీరు ఏం అడగాలనుకుంటున్నారో స్ట్రైట్ గా అడగండి. అదే అండి, పరిశ్రమలు వస్తాయన్నారు కదా, కోడి గుడ్డు పెట్టింది, అది ఎదగాలి కదా పొదగాలి కదా రావాలి కదా అన్నారు. ఎంతవరకు ఎదిగింది? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? చెప్తాను చూడండి. ఇప్పుడు వేరే వాళ్ళ రిఫరెన్స్లు కాదు, మీ క్వశ్చన్ మీరు డైరెక్ట్ గా స్ట్రైట్ గా అడగండి అండి. నిజంగానే ఈ కాల్స్ నాకు యుఎస్ నుంచి వస్తున్నాయా లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తున్నాయా నాకు డౌట్ గా ఉందండి. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విజన్, అన్ని రకాల కాల్స్ వస్తాయి వారంలో. సరే, ఏదైతే జగన్ గారు రెగ్యులర్గా జగన్ గారు అయితే ఏదైతే విజన్ ఉందో, ఈరోజు 4 పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారండి. వీ హ్యావ్ అ కోస్ట్ లైన్ ఆఫ్ 974 kilometers అండ్ 4 పోర్ట్స్ అండ్ 10 ఫిషింగ్ హార్బర్స్. సో ఈ 4 పోర్ట్స్ డెవలప్మెంట్ ఎందుకు చేస్తున్నారు? రేపు మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు యూకే లాంటి కంట్రీ, చిన్న కంట్రీ, మన ఆంధ్రప్రదేశ్ కంటే కొంచెం చిన్నదే. మరి యూకేకి more than 60 పోర్ట్స్ ఉన్నాయి. మరి మనకెందుకు అన్ని పోర్ట్స్ లేవు అంటే గతంలో ఏ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 4 పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఫారెన్ ట్రేడ్ పెరుగుతుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. దానివల్ల మన రాష్ట్రానికి ఎంతో ఎకానమీకి ఎంతో యాడ్ అవుతుంది ఈ ఎకానమీలోకి. సో దీనివల్ల పోర్ట్స్ చుట్టూ ఇండస్ట్రీస్ వస్తాయి, ఎందుకంటే ఈరోజు ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో రేపు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అలానే మన పిల్లలు కేవలం ఐటీ మీద డిపెండ్ అవుతే మనకి సరిపోదు. ఐటీ కూడా ఉండాలి, కానీ ఐటీతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడే మన ఎకానమీ బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు అమెరికాలో ఉన్న ఐటీ జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఉద్యోగం ఊడిపోద్దా అని చెప్పి భయపడుతున్నారు. కానీ మనం ఈరోజు చూసుకుంటే ఇన్ఫోసిస్ మరి ఎవరి టైంలో పెట్టారండి? వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వచ్చింది. అలానే మన డైకిన్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, చాలా కంపెనీస్, సెంచరీ ప్లై కానివ్వండి, గ్రీన్కో కానివ్వండి, ఇప్పుడు గ్రీన్కో లాగా గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్తో అదానీ వాళ్ళు ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అదానీతో పాటు రిలయన్స్ వారు కూడా ఒక గ్రీన్ ఎనర్జీ ఇది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఆంధ్రాలో. సో మన రాష్ట్రం నుంచి దేశానికి గ్రీన్ ఎనర్జీ ఇచ్చే ఒక అంత అడ్వాన్స్డ్కి మనం ముందుకు వెళ్తుంటే మీరు
యుఎస్లో ఉండి కూడా ఈ వెటకారాలు ఈ వెటకార క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మానుకోండి. స్ట్రైట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు మనం ప్రజల గురించే కదండి రాజకీయాలు ఉన్నది. సో ప్రజలకి ఏది మంచిది, ప్రజలకి ఏది నష్టము, వాటి గురించి మాట్లాడుకుంటా మనం ముందుకెళ్ళాలి. కానీ ఈ వెటకారపు క్వశ్చన్స్ అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. పాలిటిక్స్ మారాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ కుమార్ గారు. మీలాంటి యువకులు ఈసారి ఎంపీ బరిలో నిలిచారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తా కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.